Hello everyone, welcome to our channel Easy Maths by Vijaya. Today our topic is perimeter and area, exercise 10.2 class 6. Okay. Before we going to start our class, please like, share, subscribe and press the bell icon. Thank you. Okay, let us start. Question number 10. Okay, exercise 10.2. Question number 10. APTS Maths textbook from syllabus from APTS Maths textbook. Okay. See. Rahul owns a rectangular field of length 400 meters and breadth 200 meters. His friend Ramu owns a square field of length 300 meters. Find the cost of fencing two fields at 150 rupees per meter. Okay, if one tree can be planted in an area of 10 square meters, who can plant more trees in his field? Okay, how many more trees can be planted? Okay, this is the question. What is the question? Rahul has rectangular field. Okay, what they have given? See, మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు? రాహుల్ రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ రాహుల్ రాము ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, రాము హ్యాజ్ రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, రాము హ్యాజ్ రెక్టాంగులర్ ఫీల్డ్ అండ్ వాట్ దే హ్యావ్ గివెన్. ఇంకా ఏమి ఇచ్చారు మనకి? రెక్టాంగులర్. ఈ రాహుల్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది అండ్ ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ లెంత్ 400 మీటర్స్, బ్రెడ్త్ 200 meters ఇచ్చారు. ఓకే, బ్రెడ్త్ లెంత్. ఓకే, దట్ ఈజ్ సో లెంత్ ఈజ్ 400 meters, L ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద 200 meters బ్రెడ్త్. ఓకే, అండ్ ఇంకా ఏమి ఇచ్చారు మనకి? హిజ్ ఫ్రెండ్ రాము గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, కన్ఫ్యూజ్ లేకుండా స్లోగా అర్థం చేసుకుని స్లోగా చేస్తే మనకి సమ్ వస్తుంది. ఓకే, he has a square field. This is a square. Is it looking square? Okay. Is it square? Yes. Okay. Ramu has a square field. Okay, and one side they have given. What is that? 300 meters. Ramu square field వచ్చి that is A. In square వచ్చి square has 4 sides are equal. So one side they have given 300 meters. A is equal to 300 meters. Okay, and what they are asking, find the రాహుల్కి రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, రాముకి స్క్వేర్ ఫీల్డ్ ఉంది. ఆ లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు, మనకి ఈ సైడ్ ఇచ్చారు దీనికి. ఓకే, ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం లేదు. ఇంకేం అడుగుతున్నారు వాళ్ళు? ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ 2 fields ఎట్ 150 rupees per meter. 150 rupees per meter. 1 meter వచ్చి 150 rupees. అయితే దీని చుట్టూ, ఈ ఫీల్డ్ చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఓకే, కంచి వేస్తారు కదా, పొలాల్లో కంచి వేస్తారు కదా, అట్లా ఏమైనా యానిమల్స్ ఇట్లాంటివన్నీ వెళ్ళిపోయి ఆ పొలాన్ని పాడు చేయకుండా ఉండడానికి ఫెన్సింగ్ చేస్తారు కదా, అలా దీని చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఓకే, దీని చుట్టూ ఒక ఇట్లా పిల్లర్స్ ఇట్లా వేసి, స్తంభాలు వేసి ఇట్లా ఫెన్సింగ్ చేశారు. ఇప్పుడు ఈ పెరిమీటర్ ఎంత ఉందో, రెక్టాంగులర్ పెరిమీటర్, ఈ వైర్ మనం అంతే కదా చుడతాము. దీని బయట ఇక్కడొకటి వేసి దీనికి ఇట్లా చుట్టాం కదా, దీనికే కదా మనం చుట్టేది. సో దీనిపైన ఇట్లా వస్తుంది కాబట్టి దీని లెంత్ ఎంత ఉందో ఈ పైన కూడా, పైన ఎంత వెళ్ళినా సరే అంతే లెంత్ వస్తుంది కదా. ఓకే, సో దట్ ఈస్ ద అప్పుడు దానికి ఎంత పడుతుంది? అప్పుడు ఈ కాస్ట్ ఈ వైర్ వచ్చి దీని పెరిమీటర్ ఎంత ఉందో అన్ని మీటర్లు పడుతుంది. సో మనం ఏం చేయాలి? ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఈ వైర్ది మనకు వస్తుంది. ఎంత ఫెన్సింగ్, ఎంత వైర్ వచ్చిందో మనకి వస్తుంది. వచ్చి ఎన్ని మీటర్లు పడిందో మనకు అప్పుడు వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చి 1 meter వచ్చి 1 meter వైర్ వచ్చి 150 rupees అంటున్నారు. 150 rupees. మనకు వచ్చిన మీటర్లు ఎన్ని వస్తాయో తెలీదు. సపోజ్ X అనుకోవచ్చు, దానికి ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దే ఆర్ ఆస్కింగ్
వాళ్ళు మనకి ఫైండ్ అవుట్ చేయమని. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఈ దీనికి కూడా ఇలా పిల్లర్స్ వేసి దీని చుట్టూ ఇలా ఫెన్సింగ్ చేశారు. ఓకే, ఫెన్సింగ్ చేశారు. దీని పైన కదా వచ్చింది సేమ్. దీని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ లెంత్ ఆఫ్ ద వైర్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. దీనికి కూడా 1 మీటర్ వచ్చి 150 రూపీసే ఇచ్చారు. రెండాటికి కూడా 150 రూపీసే కదా ఇచ్చారు, డిఫరెంట్ ఏమీ లేదు కదా మనకి. సో ఫెన్సింగ్ వచ్చి 150 రూపీస్. సో ఇక్కడ ఎంత వస్తుందో మనకు తెలియదు. ఎక్స్కి వచ్చి ఎక్స్కి ఎన్ని మీటర్లు పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ఇంకా ఏమడుగుతున్నారు? ఇఫ్ 1 ట్రీ కెన్ బి ప్లాంటెడ్ ఇన్ అన్ ఏరియా 10 స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇంకా ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ ఇంకేం అడుగుతున్నారు? ఈ ఏరియా ఉంది కదా, ఏరియా అంటే ఏంటి? ఇన్సైడ్ ఈ బౌండరీ ఆఫ్ ద క్లోజ్ రెక్టాంగులర్ ఈజ్ పెరిమీటర్. ఓకే, ఈ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఏరియా. ఓకే, ఇందులో ఏం చేస్తున్నారు వీళ్ళు? 10 స్క్వేర్ మీటర్స్, 10 స్క్వేర్ మీటర్స్కి వచ్చి ఒక్కో చెట్టు వేస్తున్నారు, ఒక్కో ట్రీ వేసారు. ఓకే, ఎక్కడ 10 స్క్వేర్ మీటర్స్ గ్యాప్లో ఒక చెట్టు, 10 స్క్వేర్ మీటర్స్ గ్యాప్లో ఒక చెట్టు, 10 స్క్వేర్ మీటర్స్ గ్యాప్లో ఒక చెట్టు, అట్లా వేశారు. ఇదంతా ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ స్క్వేర్లో కూడా సేమ్ 10 మీటర్స్ గ్యాప్లో ఒక చెట్టు, 10 మీటర్స్ గ్యాప్లో ఒక చెట్టు, అట్లా వేశారు. అయితే అవన్నీ ఫైండ్ అవుట్ ఇప్పుడు ఈ ప్లాంట్స్ వేసిన తర్వాత చెట్లు వేసారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనం ఎట్లా అది కావాలంటే మనం ఏం చేయాలి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా అక్కడితో అయిపోలేదు మనకి. ఇంకేం అడుగుతున్నారు వాళ్ళు? ఇంకా హౌ మెనీ మోర్ ట్రీస్ కెన్ బి ప్లాంటెడ్. ఇందులో 10 స్క్వేర్ మీటర్స్ గ్యాప్లో ప్లాంట్స్ వేసిన తర్వాత ఇందులో కూడా వీళ్ళిద్దరిలో రాముల్లో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్లాంట్స్ వేశారు? ఓకే, హౌ మెనీ మోర్ ట్రీస్ కెన్ బి ప్లాంటెడ్. ఓకే, వాట్ దే ఆర్ ఆస్కింగ్? హూ కెన్ ప్లాంట్ మోర్ ట్రీస్? ఎవరు ఎక్కువ ప్లాంట్స్ వేశారు? ఓకే, అండ్ ఒకవేళ ఎక్కువ వేసిన వాళ్ళు వాళ్ళు ఎన్ని ఎక్కువ వేశారు అడుగుతున్నారు. సో మనం ఏం చేయాలి అప్పుడు? వీళ్ళిద్దరు వీళ్ళది రాహుల్ వేసిన ప్లాంట్స్, రాము వేసిన ప్లాంట్స్లో నుంచి ఎవరిది ఎక్కువ వస్తే ఆ ఎక్కువలో నుంచి తీసేస్తే మనకి సంథింగ్ వస్తుంది. అది వచ్చి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఈ సమ్ అంతా చేయడానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్, ఈ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇది ఎంత అవుతుందో వైర్ కాస్ట్ కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏది? రెక్టాంగిల్ది, స్క్వేర్ది, రెండు ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఈ వైర్ గురించి వచ్చి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్లాంట్ గురించి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఈ 10 గ్యాప్లో ఎన్ని చెట్లు పడతాయో మనం చూసి ఫైనల్గా ఆన్సర్ ఇది చెప్పాలి. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 200 meters. Okay, now 2 into 400 plus 200, 600. So remove the bracket. Okay, 2 into 600 and 2 6 are 1200 meters. Okay, what is that? Perimeter of rectangle. That is the field of Rahul. Okay, this is equation 1. Take equation 1 and the find perimeter of square again. Perimeter of square is equal to what? 4 into A. Okay, perimeter of square what? Equation 4 into A. You have to remember these equations, then only you will get the answers. Okay, so 4A. 4 into A value what here? 300. So 4 3s are 12. Okay, 1200 meters. Same. Equation 2. This is Rahul field has same perimeter. Ramu field has also same perimeter. 1200 meters. Okay, and now find the fencing wire length of the wire. Okay, so what they have given again?
1 meter. Okay, 1 meter, cost of 1 meter wire is equal to what? 150 rupees. Okay, so 1 meter, 1200 meters, 1 meter cost is equal to perimeter. See, perimeter of rectangle is equal to 1200 meters. So 1 meter cost is equal to cost of 1 meter. So find perimeter and rectangle same, rectangle and square same perimeter. So you can find the one time only. Okay, ఒక్కసారి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒక కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. ఓకే, అండ్ ద కాస్ట్ ఆఫ్ 1200 meters. Okay, how much? Okay, this is, let us take x, this is x. Okay, so x rupees. Okay, now you multiply the cross multiplication now. Okay, this is, so x is equal 1 into x, that is 1 into x is equal to 150 into 1200. So 1 into x means x is equal to 150 into 1200. Multiply the 150 with 1200. Okay, so right here 12 into 15. Okay, 5 2 5s are 10, write 1, 2 1s are 2, 3 15. Okay, 0 and 8 1. Okay, 180. 180, how many zeros? 1 2 3 rupees. Okay, this is the rupees. What is that? This is what? Cost of wire. This is x is what here? Cost of 1200 meters wire. Therefore cost of 1200 meters wire is equal to how much? 1,80,000. Okay, 1,80,000 rupees. Okay, this is equation 3. Let's take equation 3. Okay, now find the area of plant, area of rectangle, area of square. Why? Because we have to find the trees, how many trees are in area. Okay, in rectangle, how many trees are in square. Okay, so we have to find the area. Okay, is that right equation? Okay, I am rubbing these values. Okay, and again, what is that? Area of square equation. What? Area of square equation, L into B. Okay, area, first find area of rectangle. Area of rectangle is equal to L into B. Okay, this is the equation. Okay, L what here? 400 into B 200 is equal to 4 2s are 8. Write 4 zeros. Okay, square meters. This is, okay, area is in units of area, square meters. Okay, what is that? 80,000 square meters. Which is that? Area of rectangle. This is area of rectangle. Area of rectangle is 80,000 square meters. This is equation 4. Okay, take equation 4. What is this? Area of rectangle. This is, and again find area of square. Area of square is equal to what? Equation what? Area of square? A square. Okay, so A into A, that is A into A is equal to 300 into 300. A value what here? 300. So 3 3s are 9.
how many zeros? 4 zeros. Okay, 90,000. This is equation 5. Okay, see, this is area of square. Area of square is 90,000 square meters. Okay, square meters. This is equation 5. And area of rectangle 80,000 square meters. Okay, clear till here? Now we have to find the trees. How many trees are in square? How many trees are in rectangle? Sorry, how many trees are in rectangle? How many trees are in square? Okay. Okay, what is the value here? Cost of the wire 1,80,000 right here. Cost of the wire 1,80,000. That is equation 3. Okay, equation 1 and 2 didn't write. And also find the, what is that, air. Okay, see, 10 meters, for 10 meters one tree. Okay, see, ఒక 10 స్క్వేర్ మీటర్స్కి వచ్చి ఒక ట్రీ వేస్తున్నాం కదా ఇక్కడ మనం. ఒక 10 స్క్వేర్ మీటర్స్కి ఒక ట్రీ, 10 స్క్వేర్ మీటర్స్కి ఒకటి గ్యాప్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చి ఏరియా, రెక్టాంగిల్ ఏరియా 80,000. సారీ, 80. వాట్ ఈస్ దట్? If one tree can be planted in an area of 10 square meters. So one tree for 10 square meters, 10 square meters is one tree. Okay, one tree. So first take area of rectangle. Okay, rectangle area what? 80,000. 80,000 square meters. How much? Okay, let's take x. That is, now you do cross multiplication. That is 10 into x. Okay, is equal to 80,000. Okay, therefore x is equal to what? 80,000 by 10. So okay, so 80, so it is 8,000 plants. These are what? In rectangle 8,000 plants. This is what? 8,000 plants. ఇందులో మనకి 8,000 plants వేయడానికి ఉంది. Okay, and again rectangle, again same 10 square meters. I will write here. Okay, I will write here. So 10 square meters is equal to one plant. Okay, again same area of square 90,000. So 90,000 square meters, how much? 90,000 square meters లో ఎన్ని మొక్కలు వేయగలం? ఓకే, దట్ ఈస్ టేక్ ఎక్స్ అగైన్. నౌ సో దేర్ ఫోర్ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ ఓకే. సో 10x ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ 10x ఈజ్ ఈక్వల్ టు 90,000. 90,000 into 1, so 90,000. Okay, by 90,000. Okay, therefore x is equal to 90,000 by 10. So multiply 9,000. This is okay. This is what? 9,000. In square 9,000 plants we can plant. Plantation. Okay, 9,000. Square లో 9,000 plants వేయగలము 10 స్క్వేర్ మీటర్స్ గ్యాప్లో. ఈ రెక్టాంగిల్లో 8,000 plants వేయగలం. సో మనకి యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, మనకు అర్థమైపోతుంది ఇందులో ఎక్కువ ప్లాంట్స్ వేయచ్చు వేశారంటే ఇందులో 8,000 9,000. సో 9,000 ఈజ్ గ్రేటర్ దెన్ 8,000. సో స్క్వేర్లో ఎక్కువ ప్లాంట్స్ వేశారు. ఎన్ని వేశారు? 9,000 మైనస్ 8,000, 1,000 ప్లాంట్స్ ఎక్కువ వేశారు. మనకు అర్థమైపోయింది. ఓకే, సో రైట్ హియర్ ఇన్, సో రైట్ హియర్ therefore what?
The answer is Ramu. Okay. Ramu who can plant more trees. Ramu planted more trees in his field. Okay. Therefore, Ramu planted more trees. Sorry. In his field. Okay. In his field. How many trees he planted? More than Rahul. So, therefore, Rahul plants, therefore, 9,000 right here in some. Okay. Ramu plants minus Rahul plants. Okay. Is equal to Ramu plants how much? How many? 9,000. How many are there? 9,000. Minus 8,000. Rahul plants. Okay. 9,000 minus 8,000. 1,000 plants. Okay. Therefore, how many plants he planted Ramu? Therefore, 1,000 plants planted more than Rahul. Okay, this is the final answer. Therefore, Ramu. Okay, Ramu 1,000 plants planted.